హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. కొన్ని పూజ సామాగ్రి తీసుకొచ్చాను, అవి మీకు చూపిద్దామని వీడియోలో. అపోలో మెటల్స్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు తెప్పిస్తుంటుంటాం కదా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. జస్ట్ ఇప్పుడే పార్సల్ వచ్చింది. ఇదంతా ఇవన్నీ సేఫ్ ప్యాకింగ్, ఇవన్నీ ఇప్పేసరికి చాలా టైం పట్టింది. రాంపారి వారిది, మనకి 22న పూజ చేస్తాం కదా అని చెప్పి చిన్న సైజు వచ్చాయి. ఎప్పుడు చాలా పెద్ద సైజు ఉంటుంటాయి, వీళ్ళ స్టేటస్లో చూసాను. చాలా బాగుంది కదా అని మకర తోరణంతో ఇక్కడ సూర్యుడు వచ్చింది, ఇలా పికాకోస్, ఆంజనేయ స్వామి, ఇలా పరివారం మొత్తం. మకర తోరణం కూడా ఉంది, చూసారా ఎంత బాగుందో. వీళ్ళ స్టిక్కర్ ఉంది. ఇది 540. ఇది మా సిస్టర్ ఒక అమ్మాయి నాకు కూడా తెప్పించు అన్నది. నేను తెప్పించుకుంటున్నానంటే తనకు కూడా 2 తీసుకొచ్చాం. చాలా బాగున్నాయి. మనకి సైజు ప్రకారం తెలియాలంటే కనుక ఇగో నా హ్యాండ్లో పెడితే ఇలా వస్తుందండి. మరి పెద్దది కాదు, చిన్నది కాదు, హ్యాండ్కి ఇలా వస్తుంది. కరెక్ట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ప్రైస్ అయితే వర్తబుల్లే. వేరే చోట కూడా నేను ఎంక్వైరీ చేశాను, చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ పర్వాలేదు కదా అని తీసుకొచ్చాను. ఎప్పుడైనా మనం 2-3 చోట్ల ఎంక్వైరీ చేసి ఎక్కడ బెస్ట్ అయితే అక్కడ చూస్ చేసుకుంటాం కదా. ఇలా నా హ్యాండ్కి వచ్చింది, ఇలా 2. మా సిస్టర్ ఒకటి, నాకు ఒకటి. నెక్స్ట్ ఈ బౌల్స్, ప్రసాదం బౌల్స్ గోల్డ్లో మెరిసిపోతున్నాయి కదా. కొంచెం వెయిట్ మరీ ఎక్కువ లేదు, 85 రూపీస్, 6 బౌల్స్. చాలా బాగున్నాయి ఇవి. మనం ఎక్కువ ప్రసాదాలు ఒక 5-6 పెడతామన్నప్పుడు ఇది యూస్ చేసుకోవడానికి బాగుంటాయి, వేరే వెతుక్కోకుండా ఉండడానికి. నెక్స్ట్ నేను మసాలా బాక్స్ అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది ఓన్లీ 250 రూపీసే, కానీ చాలా చిన్నది వచ్చింది. నేను ఇమేజ్ చూడలేదు అసలు. ఇమేజ్ చూసుంటే వద్దని చెప్పేదాన్ని. ఇంత చిన్న బాక్స్ చాలా చిన్నదండి, నా హ్యాండ్లో ఉంది. మసాలా బాక్స్కి ఇది సరిపోదు, ఎగ్జాక్ట్గా దీనికి 3 ఉండాలి. ఇది ఎవరైనా మా బాబాయ్ ఎవరైనా వచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఇవి బయటికి కూడా లాగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంత చిన్నవి ఉన్నాయి కదా. ఏవో పూజ అక్షింతలు, పసుపు, కుంకుమకి అయితే సరిపోద్ది, కానీ మసాలా బాక్స్కి అయితే ఇది సరిపోదు. 250 రూపీస్, చాలా చిన్నదన్నమాట. ఇలా మనం రిటర్న్ గిఫ్ట్స్ వాటికైతే బాగుంటుందండి. ఎవరైనా చాలామంది రిటర్న్ గిఫ్ట్ల కింద ఇస్తుంటారు కదా, ఇలాంటిది ఇస్తే కనుక పూజకి వాడుకోవచ్చు, చిన్న బాక్స్. నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్, ఇది మెయిన్. నేను దీనికోసం ఆర్డర్ చేశానండి. శంకు చక్ర దీపాలు ఇలాంటివి చూశాను. అయితే లైట్ వెయిట్లో వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉండవు కదా, హెవీ వెయిటే ఉంటుంది. వెయిట్ బాగుంది, సాలిడ్గా. చూడండి, శంకు చక్రం 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇది శంకు, ఇది చక్రం. మొత్తం ఎన్ని దీపాలు తెప్పించానంటే ఇవి బరువుగా ఉన్నాయి. డైలీ యూజ్ కూడా బాగుంటుంది. చిన్నగా ఇలా నా హ్యాండ్లో పెడితే మీకు అర్థమవుతుంది. సైజ్ అయితే ఇది హ్యాండ్లో అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ అయితే మనకి ఇలా వస్తుంది, మిడిల్ ఫింగర్ నుంచి ఇలా. డైలీ పెట్టుకోవడానికి, అలాగే మనం 12 దీపాలు 16 అలా పెడుతుంటుంటాం కదా, అలాంటప్పుడు చాలా బాగుంటుంది. ఈ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ అండి, చాలా బాగుంది. నా దగ్గర ఆల్రెడీ పెద్దవి ఉన్నాయి కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ, పెద్దవి కాబట్టి ఇవైతే పర్వాలేదు అనిపించింది నాకు. చాలా బాగున్నాయి. నేను ఎన్ని తెప్పించానంటే మొత్తం అందరికీ ఎవరికొకరికి గిఫ్ట్లు ఇవ్వడానికైనా పనికొస్తుందిలే అని చెప్పి టోటల్ 16 తెప్పించానంటే 8 పేజెస్ అన్నమాట. అన్నీ ఒకసారి చూస్తే చాలా కలకలగా ఆడుతుంది. అన్నీ నాకే ఉంచేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి. మా సిస్టర్ కూడా తెమ్మంటే తనకి తీసుకున్నాను. డైలీ దానికి కూడా చాలా బాగుంది. మొత్తం నా టేబుల్ అంతా కలకల్లా ఆడిపోతుంది కదా. అన్నీ ఒకసారి చూడండి. ఒక్కొక్కటి అయితే ఫినిషింగ్ చెప్పవసరం లేదండి. ఈ శంఖం ఎలా చెక్కారో, ఇది శంఖం చూసారా, ఇవి ఇంకా క్లీన్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే కొరియర్ వచ్చింది. ఒక్కసారి మనం ఇలా క్లీన్ చేస్తే ఇంకా మెరిసిపోతుంటాయి. ఈ ఫినిషింగ్కే ఇవ్వచ్చండి ఈజీగా. చాలా బాగున్నది. ఆయిల్ కూడా మరీ తక్కువ పట్టదు, ఎక్కువే పడుతుంది. మినిమం 4 to 5 hours ఉంటుంది నిండా వేస్తే కనుక. డైలీ యూస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. వెండివైనా, మన దగ్గర ఇత్తడివి చిన్న చిన్న ఉంటాయి కదా,
విష్ణుమూర్తి లక్ష్మీదేవులు, అలా వినాయకుడు లక్ష్మీదేవి, అలా చిన్న చిన్నవి ఉన్నవి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.